అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన ఒక 3 కేసుల గురించి మరియు ముఖ్య గమనిక హిందూపూర్ ప్రజలకు కానీ, హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కానీ, ఆ పోలీస్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రజలకు కానీ చెప్పడానికి ముందుకు వచ్చాము. ఈ నెల ఏప్రిల్ 8వ తేదీ మోహన్ అనే వ్యక్తి తన స్వగ్రామమైన న్యాయమద్దుల గ్రామం, అది చెన్నై కొత్తపల్లిలో మండలంలో ఉంటుంది, అక్కడికి ఒక పాడ్యమి పండుగ జరుపుకోవడానికి వెళ్ళి మద్యం మత్తులో ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో చిత్రీకరించి తన స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేయడం, అది వైరల్ అవడం జరిగింది. 11వ తేదీ అది ఇంకా ఎక్కువ వైరల్ అవ్వడం, ఇది ఎవరైతే ఆ లీడర్ యొక్క వ్యక్తులు ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, వాళ్ళు దీన్ని ఖండించాలనే దీంతో కొంచెం చట్టాన్ని చేతిలో తీసుకుని రాత్రి, అదే 11వ తేదీ రాత్రి 10-10:30 ప్రాంతంలో ఈ మోహన్ అనే వ్యక్తిని వెంబడించి బీరు బాటలతో తల మీద కొట్టి గాయపరచడం జరిగింది. మరియు కాన్సిక్యూటివ్గా 12వ తేదీ కూడా బోయ లోకేష్ మరియు నవీన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో రాడ్ పట్టుకొని చేత్తో ఇదే మోహన్ యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి మోహన్ కనబడితే చంపేస్తాము అని బూతులు తిడుతూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినట్టు. ఇది చైన్ ఆఫ్ 3 ఈవెంట్స్. అంటే మోహన్ గట్టిగా అంటే కోపంగా మాట్లాడటం ఒక లీడర్ గురించి, అతన్ని సురేష్ అనే వ్యక్తి 11వ తేదీ రాత్రి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉండగా అతన్ని కొట్టడం, ఆ తర్వాత 12వ తేదీ ఇద్దరు, టోటల్ 5 మంది, అందులో మెయిన్ అక్యూజ్లు ఇద్దరు, బోయ లోకేష్ అండ్ నవీన్, బైక్లో ఒక ఏరియాకి వెళ్ళి రాడ్డుతో జనాన్ని బెదిరించడం. ఈ 3 ఇన్సిడెంట్స్ బేస్డ్గా వెంటనే ఎప్పటికప్పుడు మా పోలీసు వారు వెంటనే స్పందించి 11వ తేదీ ఈ మోహన్ అనే వ్యక్తి, అనుచిత వ్యాఖ్యలు చేసిన మోహన్ అనే వ్యక్తి మీద కేసు కట్టి అతన్ని వెంటనే రిమాండ్ పంపించడం జరిగిందండి. అతన్ని రిమాండ్ పంపించిన తర్వాతే అతని మీద అటాక్ చేసిన సురేష్ మరియు అతనితో పాటు సహకరించిన మిగతా 4 పైన కేసు కట్టి సురేష్ని ఆ రోజు దొరికిన ఒక అక్యూజ్డ్, ఇంకో అక్యూజ్డ్ శివాని మనం రిమాండ్ ఆ రోజు 8కే పెట్టడం జరిగింది. ఆ తర్వాత 12వ తేదీ ఒక ఏరియాకి వెళ్ళి మోహన్ యొక్క బంధువులని భయభ్రాంతులకు గురి చేసిన వాల్మీకి, లోకేష్ మరియు నవీన్ని కూడా మనం నిన్న పట్టుకోవడం జరిగింది. అంటే 14వ తేదీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళను కూడా నిన్న రాత్రి రిమాండ్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఈ 3 ఇన్సిడెంట్స్లోనూ ఎక్కడ పార్షియాలిటీ కానీ అన్ఫేర్నెస్ కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రదర్శించలేదు. వాళ్ళ 3 కేసుల్లోనూ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని స్ట్రిక్ట్గానే చూసి, రౌడీ షీటర్గానే చూసి మేము లోపల రిమాండ్ పెట్టడం జరిగింది. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఎవరి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు గాయపరిచిన, లేదంటే వేరే మిస్చీవియస్ థింగ్స్ చేసిన మా పోలీసులు, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాం, దయచేసి సంయమనం పాటించండి. ప్రతి దానికి మా పోలీసులు ఉన్నారు. 1 అవర్ 2 అవర్స్ లేట్ అయినా ఖచ్చితంగా న్యాయపరంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కట్టి ప్రాపర్గా చేస్తామని తెలియజేస్తున్నామండి. దయచేసి చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. తీసుకుంటే ఈరోజు క్షణిక ఆవేశంలో చట్టాన్ని చేతిలో తీసుకొని రిమాండ్కి వెళ్ళారు. నిజంగా ఆలోచించాలంటే ఆ క్షణిక ఆవేశం అక్కర్లేదు కూడా. ఒక్కసారి పోలీస్ దగ్గరికి వచ్చి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వెంటనే ఫస్ట్ మోహన్నే మేము రిమాండ్ పెట్టడం జరిగింది. సో దయచేసి యువతకి మరియు ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని దయచేసి సీరియస్గా తీసుకోకండి. మీ కెరీర్స్ చాలా ఇంపార్టెంట్, మీ జీవితం చాలా ఇంపార్టెంట్. ఏ బాధ కలిగినా, మీకు ఎవరేమన్నా అన్నా, లేదంటే మీకు సంబంధించిన వారిపైన ఎవరన్నా ఏమన్నా అని మీకు బాధ కలిగినా, దయచేసి పోలీస్ వారికి ఎవిడెన్సెస్ సమర్పించి ఒక కేసు ఇచ్చి వచ్చేలా చూడండి ప్రాపర్గా. వీ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్ అని. అండ్ ఇలాగాన చట్టాన్ని చేతిలోకి తీసుకొని రౌడీ షీటర్స్ లాగా రోడ్డు మీద ఇలా రాడ్డు పట్టుకొని తిరిగితే మాత్రం, మేమైతే మాత్రం చేతులకి ఎట్టి పరిస్థితుల్లోనూ మా చేతులకు పని చెప్తాము. లా ప్రకారం మేము డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇలా తిరగకూడదండి.
మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ రాడ్డు పట్టుకొని ఇలా తిరగకూడదు.